హైదరాబాద్ బోయిన్పల్లిలోని మేధా పాఠశాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. క్లాస్ రూమ్ లో అల్ప్రాజోలం తయారు చేస్తుండటంతో చర్యలు చేపట్టారు. విద్యార్థులను మరో పాఠశాలలో చేర్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఉండాలి కాదు ఎక్కడ హైదరాబాద్ బోయిన్పల్లిలోని మేధా పాఠశాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. క్లాస్ రూమ్ లో అల్ప్రాజోలం తయారు చేస్తుండటంతో చర్యలు చేపట్టారు. విద్యార్థులను మరో పాఠశాలలో చేర్పించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. विष्णु नारायण यादव नारायण का बेटा विष्णु मालूम है ना अपने बैंक का कैसा स्टार्ट पे ఇదే అంశానికి సంబంధించి మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, మేధా స్కూల్ సీజ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మేధా స్కూల్ సంబంధించి ఇప్పటికే ఒక దర్యాప్తు కూడా వేగవంతమైంది. అయితే బోయిన్పల్లి యొక్క మేధా స్కూల్ సంబంధించి ఇటు విద్యాశాఖ కూడా ఒక రూమ్ మాత్రం సీజ్ చేసింది. ఎందుకంటే ఈ యొక్క స్కూల్లో ఒక రూమ్ లో పూర్తిగా అల్పజలం తయారు చేసిన నేపథ్యంలో లీగల్ టీం మరి వారిని పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో స్కూల్ సంబంధించి ఒక 5 రూమ్లను కూడా వదిలేశారు. ఒక రూమ్ ను మాత్రమే విద్యాశాఖ సంబంధించి కూడా సీజ్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క బోయిన్పల్లి శ్రీ మేధా స్కూల్ విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఒక స్కూల్ కి మాత్రమే ఒక అనుమతి ఇచ్చారు. మిగతా అనుమతులన్నీ కూడా రద్దు చేశారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో ప్రీ మేధాలో చాలా మంది చదువుకుంటారు. అయితే ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. ఈ కేసులో 3 అరెస్ట్ చేశారు. ఒకరు జయప్రకాష్ తో పాటు మురళి ఉదయ్ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారిని వాళ్ళ కస్టడీ కూడా పోలీసులు కస్టడీ తీసుకుంటారు. దాని తర్వాత పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు, అంతేకాకుండా ఈ యొక్క డబ్బును ఎంతవరకు సంపాదించడానికి దాని కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అయితే ముఖ్యానికి మాత్రం ఈ యొక్క స్కూల్ మాత్రం విద్యాశాఖకు సంబంధించిన కాదు. రైట్ పవన్, థ్యాంక్ యూ.